హలో యూట్యూబ్ ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. అందుకే ఇంకో కొత్త బ్లాగ్ అయితే మీ ముందుకు వచ్చేసాను. అందరూ పండగకు ముందు షాపింగ్ చేస్తారు, కానీ మేమైతే వెరైటీగా పండగ తర్వాత షాపింగ్ అయితే వెళ్ళిపోయాము. పండగ అంతా జరుపుకొని ఇంకా రిటర్న్ అయ్యేటప్పుడు ఖమ్మంలో ఉన్న విశాల్ మార్ట్కి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా చిన్న పిల్లలు తొందరగా పెద్దగా అయిపోతా ఉంటారు. వాళ్ళ డ్రెస్సులు ఏమో అన్ని చిన్నగా అయిపోతా ఉంటాయి. అందుకే ఇంకా వాళ్ళ కోసం అని షాపింగ్ అయితే వచ్చేసాము. ఇంకా మా మిన్ను జున్నుతో షాపింగ్కి వచ్చామంటే మీకు కొత్తగా చెప్పేది ఏముంది చెప్పండి. మా మిన్ను అయితే తనకు అవసరం ఉన్నవి అవసరం లేనివి ఏది చూడదు, అన్ని అయితే బ్యాగ్లో వేసేస్తూనే ఉంటుంది. ఒకవైపు మా మిన్నుతోనే వేయలేకపోతున్నాం రా అనుకుంటే ఇప్పుడు మా జున్ను కూడా బుడి అడుగులు వేయడం అయితే స్టార్ట్ చేసేసింది. ఇంకా తనైతే అస్సలు మీదైతే ఉండనంటుంది. ఎక్కడికి వెళ్ళినా నన్ను కిందే దింపేయాలి, నేను నడుస్తాను, నా షాపింగ్ నేనే చేస్తా ఉంటుంది మా జున్నుగాడు కూడా. ఇంకా ఎలాగో అలా మా జున్నునైతే కోసేపు మీద కోసేపు కింద ఇంకా అలా మేనేజ్ చేసి మా షాపింగ్ అయితే ఎలానో అలా కంప్లీట్ అయితే చేస్తున్నాము. వాళ్ళక్క అయితే తనకి కావాల్సినవి అన్ని తీసుకునే పనులు అయితే బిజీగా ఉంది. తనకి గన్నులు అంటే ఎంత పిచ్చి అంటే తను స్పైడర్ మ్యాన్ వీడియోస్ అయితే బాగా చూస్తుంది. దానిలో స్పైడర్ మ్యాన్ గన్ను పట్టుకొని ఉంటాడని ఆల్రెడీ ప్రతి ఒక గన్ను నేడుస్తుంటే ఒక గన్ను తీసుకుంది. మళ్ళీ అక్కడ మాటలో గన్ను కనిపించగానే నాకు ఇది కావాలి అది కావాలి అని అన్ని గన్నులు అయితే పట్టుకొని మాట మొత్తం అయితే తిరిగేసింది. స్పైడర్ మ్యాన్ అనుకుంటూ తిరుగుతుంది. అందరైతే చూసి నవ్వడం స్టార్ట్ చేశారు. అక్కడెక్కడో ఎవరో పర్సు పెట్టేస్తే ఆ పర్సు తీసుకొచ్చి నాకు ఇదే కావాలంటుంది. వాళ్ళు ఎవరిదో పర్సు రావద్దు, నీకు కొత్తది కొనిస్తామన్నా వినదు, నాకు అదే కావాలంటది. ఇంకా మా జున్నుగాడైతే కింద ఉన్నవి అన్నీ ఏరుకొని అది ఇది అన్ని టెస్టులు చేస్తూ ఉంది. ఇది నాకు అవసరమా లేదా అని చూస్తూ ఉందన్నమాట మా జున్ను. తన షాపింగ్ వాళ్ళ అక్క చేస్తే మరి జున్ను షాపింగ్ జున్ను కూడా చేసేయాలి కదా. మాకైతే ఒక పని తప్పుతుంది, వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళే ఏరేసుకుంటున్నారు. ఇంకా 1-2 ఇయర్స్ అయితే నాకు మా వారికి పెద్ద పని ఉండదేమో, వీళ్ళిద్దరితో షాపింగ్ చేసేయచ్చు, వీళ్ళే మొత్తం షాపింగ్ చేసేస్తారు. మేమైతే ఖాళీగా కూర్చొని అయితే చూడొచ్చు అనుకుంటా. షాపింగ్ అంటారులే కానీ షాపింగ్ చేస్తారో షాప్ మొత్తం ఖాళీ చేస్తారో అనుకుంటాంలే, కానీ చిన్నపిల్లలతో షాపింగ్ అంటే మామూలుగా ఉండదు. పెళ్లికి ముందైతే నేను షాపింగ్ అంటే చాలా బాగా అంటే యాక్టివ్గా ఉండేదాన్ని అనమాట వెళ్ళడానికి. ఇప్పుడు షాపింగ్ అంటే మాత్రం వామ్మో వీళ్ళిద్దరితో షాపింగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే మా మిన్నుని పట్టుకోవడానికి మా జున్నుని ఎత్తుకోవడానికే సరిపోతుంది. నాకైతే ఏది చూడడానికి కుదరట్లేదు. ఇంకా తీసుకోవాల్సిన బాధ్యత మొత్తం మా వారికి అప్పచెప్పేసి పిల్లల బాధ్యత అయితే నేను తీసేసుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు ఒక్క దగ్గర ఆగరు అస్సలు. మా జున్నుగాడికి అయితే ఒక ఫ్రెండ్ దొరికేసింది అనమాట. తనైతే తనతో కొసేపు ఆడుకుంది, మా జున్నుని కొసేపు ఆడిచ్చింది చిన్న పాప. ఇంకా మేమైతే ఇంకా పైన సెక్షన్లో కూడా ఏమేమి ఉన్నాయా అని చూసొద్దామని అయితే వెళ్ళాను. ఈ మాటలలో ఏంటో అండి, స్టెప్స్ దగ్గర అయితే బిస్కెట్ ప్యాకెట్స్ అన్నీ పెట్టేస్తారు. పైకి వెళ్దామంటే ఇంకా పిల్లలతో ఆ స్టెప్స్ ఎక్కడానికి 2-3 అవర్స్ పడుతుంది. అది కావాలి ఇది కావాలని ఆ బిస్కెట్స్ దగ్గరే ఆగిపోతారు. వీళ్ళని అట్రాక్ట్ చేయడానికే మార్ట్ వాళ్ళు అలా పెట్టేస్తారు కదా. మనకేమో పిల్లలతో అయితే అదైతే పెద్ద టార్చర్ లానే ఉంటుంది. అన్ని రకరకాల బిస్కెట్స్ కనిపిస్తూ ఉంటే మనమే ఆగలేము. అందులో చిన్నపిల్లలు ఎలా ఆగుతారు చెప్పండి. మా వారైతే షర్ట్స్ చూస్తూ ఉన్నారు. మా జున్ను అయితే వాళ్ళ డాడీకి ఏ షర్ట్కి సరిపోతుందా అని తను కూడా వెతుకుతా ఉందన్నమాట. సబ్స్క్రైబర్స్ రావట్లేదని మొన్నటిదాకా బాధపడడానికే సరిపోయింది. ఇప్పుడేమో సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కానీ వీడియోస్కి వ్యూస్ రావట్లేదు అని బాధపడాల్సి వస్తుంది. వీడియోస్ పెడుతూనే ఉన్నాను కదండి, పెట్టేటట్టు మీరు కూడా చూడొచ్చు కదా కొంచెం. సరేలేండి, నేను ఎంత చెప్పినా చూడాలనుకుంటేనే మీరు చూస్తారు. మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా షాపింగ్ అయిపోయి రిటర్న్ అవుతున్నామంటే మా మిన్ను అయితే కంపల్సరీ ఏడుస్తూనే ఉంటుంది, తనకి కావాల్సిన ఏదో ఒకటి కొనేయలేదనేసి. ఇంకా మనమైతే బయటకు వెళ్ళామంటే ఏదో ఒకటి తినాలి కదా కంపల్సరీగా. అందుకే మేమైతే బేకరీకి వచ్చేసాము. మా మిన్ను అయితే ఇంట్రెస్టింగ్ ఐస్ క్రీమ్స్ అయితే చూస్తూ ఉంది. తనకి ఐస్ క్రీమ్ క్రేవింగ్స్ అవుతున్నాయంట. బైక్ మీదనే అంటుంది నాకు ఐస్ క్రీమ్ కావాలి అని. ఇంకా మాకు కావాల్సినవి తీసుకొని తినేసి మేమైతే మళ్ళీ రిటర్న్